ఏళ్ల తరబడి వేచి చూసిన కమలానగర్ వాసుల కల నెరవేరింది. ఎట్టకేలకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెహ్మత్ నగర్లో నిర్మించబడిన 2 పడకల గదుల కేటాయింపుని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, హైదరాబాద్ ఎమ్మెల్సీ రెహత్ బేగ్, ఆర్డీఓ, ఎంఆర్ఓ సమక్షంలో లబ్ధిదారులకి లాటరీ ద్వారా ఎంపిక చేసిన 2 పడకల గదులని కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పేద ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశం తమదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం కాంగ్రెస్, బీజేపీ పార్టీలదని విమర్శించారు. మంత్రి తెరసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కారకుడైన మాగంటి గోపీనాథ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పండగ రోజు అని చెప్పుకుంటున్నాము. ఎందుకంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్ కళ నెరవేరింది. ఇది ఎప్పుడైతే అలాట్ చేసినప్పుడు మొత్తం ఇది రాక్ ప్రాంతం, ఈ రాక్ కటింగ్కి చాలా టైం పట్టింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మరి సీఎం గారు రాక్ కటింగ్కి 1.5 కోటి ఎక్స్ట్రా అయినా కానీ సీఎం గారు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం జరిగింది. వాళ్ళ పండగ వాతావరణంలో జెన్యూన్గా ఎవరైతే కమలానగర్లో ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది. కొంతమంది కొన్ని డాక్యుమెంట్స్ లేవని చెప్పి ఆపారు. ఇప్పుడు అవి కూడా వెరిఫై చేసి వారం 10 రోజుల్లో వాళ్ళకు కూడా అందజేస్తాము. ఎవరు దిగుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము మీకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే అసలు డబుల్ బెడ్రూమే కట్టలేదు, డబుల్ బెడ్రూమే లేదు అని ఛాలెంజ్ చేశారు. నేనేమంటున్నా, ఇది ఎమ్మెల్యే కాలనీ, 1 కిలోమీటర్ కూడా లేదు జూబ్లీహిల్స్కి, 1/2 కిలోమీటర్ ఉంటుంది. వచ్చి ఇక్కడ బస్సు కట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళకి అందరూ కూడా బస్సులు కట్టుకుని వచ్చి చూడమంటున్నా డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంటుందో. ఇప్పటికైనా చూసి బుద్ధి తెచ్చుకోండి మీరు. అందుకనే మీకు కర్ణాటకలో కూడా ప్రజలు బుద్ధి చెప్పారు బండి సంజయ్కి, అయినా సిగ్గు లేదు బండి సంజయ్కి. ఏం బుద్ధి చెప్పారు? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బండి సంజయ్ ఏమంటాడు, మా ఓట్లు మాకు పడినాయి అంటున్నాడు. మేము అదే అంటున్నాం, తెలంగాణలో మీ ఓట్లు మీకే పడతాయి, ఇంకేం రావు మీకు. తెలంగాణ కూడా రేపు ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళకి ఆ 6% 7% అయ్యే ఓట్లు పడతాయి, అది మాకు తెలుసు.